పల్లా రాజేశ్వరరెడ్డి రాజీనామాతో ఈ స్థానానికి ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇదే స్థానం నుంచి గతంలో ఎమ్మెల్సీగా పోటీ చేసిన మల్లన్న రెండో స్థానంలో నిలిచారు. కాగా తీన్మార్ మల్లన్న కొన్నేళ్లుగా సోషల్ మీడియా క్యూ న్యూస్ వేదికగా తన గళాన్ని వినిపిస్తున్నారు. గత ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. 2021లో ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా బరిలోకి దిగి రెండో స్థానంలో నిలిచారు. ఇక ఆయనపై కేసులు నమోదు కాగా జైలుకు కూడా వెళ్లారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన మల్లన్న అక్కడ కొద్ది కాలమే ఉన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ క్రమంలోనే గతంలో అసెంబ్లీ టికెట్ ఇస్తారని ప్రచారం జరిగినా సీటు దక్కలేదు. ఇప్పుడు తాజాగా తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కు కాంగ్రెస్ బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఆయన్ను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఈ క్రమంలో ఆయన పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనను గెలిపించాలని ఖమ్మం, వరంగల్, నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న కోరారు. ఆదివారం సూర్యాపేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ రామరెడ్డి, దామోదర్ రెడ్డి మద్దతు కోరుతూ అక్కడే ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మల్లన్న మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీలో నిలబడుతున్నారని చెప్పారు. వచ్చే నెల 27న జరిగే గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. మే 3న నల్గొండలో నామినేషన్ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సందర్భంగా రామరెడ్డి, దామోదర్ రెడ్డి మాట్లాడుతూ గ్రాడ్యుయేట్లను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ అని, ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆ పార్టీకి క్యాండిడేట్లు దొరికే పరిస్థితి లేదని అన్నారు. పట్టభద్రుల ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భారీ మెజార్టీతో గెలుస్తారని జోస్యం చెప్పారు. మే 3న నిర్వహించే నామినేషన్ కార్యక్రమానికి సూర్యాపేట, తుంగతుర్తి ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొంటారని తెలిపారు. ఎంపీ ఎన్నికల తర్వాత ప్రతి ఓటరును కలిసేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామన్నారు. ఇక కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా తీన్మార్ మల్లన్న, బీజేపీ నుండి ప్రేమేంద్ర కుమార్ కు ఛాన్స్ దక్కనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గులాబీ పార్టీ నుండి ఎవరు అనేది స్పష్టత రావాల్సి ఉంది. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉండటంతో తీన్మార్ మల్లన్నకు విజయావకాశాలు ఎక్కువగా ఉన్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.